వస్తుంది. ఓన్లీ పచ్చికాయ సార్ ఇది. తెగులు ముందు వాడండి. అంటే ఇవి కింద మట్టిలో ఉంది, మట్టిలో ఉందినా కానీ తెగులు ముందు వాడుకోండి. వినోదం వాడాలి. తెగులు ఈ వెరైటీ వేరే సార్. ఇది ఏది వెరైటీ ఉన్నా కానీ తెగులు చంపుతానే. కోటాలు పెట్టినవి కూడా ఇవే. అవునవును. కొమ్మంటు తెగులు అంటారు. ఇది వచ్చింది కదా సార్, మళ్ళీ వస్తాయి. మన మందు కొట్టిన తర్వాత వస్తాయి. ముందుగా పడ్డాయి. పసుపు కలర్ ఆకులు ఉండేది దీన్ని మెయిన్ చూపి ఇవి వచ్చినాయి సార్. ఫస్ట్ మన మందులు మనము వినోదం వాడిన తర్వాత మళ్ళీ ఇట్లా వస్తున్నాయి సార్. వస్తుంది లేతగా వస్తున్నాయి సార్. మళ్ళీ దీనికి కాయ ఉంది సార్. మళ్ళీ ఇంకా కాయ ఉంటుంది కానీ కొద్దిగా పూతకంతా రాలిపోతాయి. ఇది కూడా అదే. ఇది కూడా ఇగురు వస్తాయి. రాదన్నది కాదు కానీ మొయిట్లో పడ్డాయి. మీరు అవి చూసుకోవాలి. కాయలు వచ్చినాయంటే మీరు వినోదం 10-15 రోజులు ఒకసారైనా వాడుకోండి. వినోదం ఇది కూడా తెగులు వచ్చినాయి. కంట్రోల్ అయింది సార్. కంట్రోల్ అయ్యి పైన వస్తుంది. ముందుగా చూసింది అలా చూసింది అంటే నువ్వు ఫోటో పెట్టిట్టు కదా. నాకు ఎక్కడో తక్కువ ఉన్నాయి లేదు సార్. అది ఇది టాప్ సార్ మార్కెట్ లో. రేటు 5 రూపీస్ కేజీకి, 5 రూపీస్ హోల్సేల్ డిఫరెన్స్. అదేమో తొట్టుగా స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. నిలువ ఉండేది ఆయిల్ వాడుకున్నారంటేనే నిలువ ఉంటాయి. ఇది ఎన్ని రోజులైనా ఎట్లనే ఉంటాయి. 5 రోజులు ఉంటుంది సార్. మనం కటింగ్ కోసి పంపించిన తర్వాత కూడా వాళ్ళు 4-5 డేస్ అమ్ముకుంటారు. ఈ వెరైటీ ధైర్యం చేయాలంటే మన మందులతో అయితే చేయొచ్చు సార్. ఒక్కటే విషయం సార్, మీ మందులు లేకుంటే ఈ వెరైటీ చేయలేము, పండిలేము. ఈ వెరైటీ ముడత ఎక్కువ వస్తాయి. చాలా కంట్రోల్ ఉండాలి సార్. ఇది కెమికల్ అయితే ఇంత ముందు 2 రోజులకు ఒకసారి కొట్టుకుంటూ కూడా తీసుకున్నాం కానీ ఇంత పంట రాలేదు సార్. మన మందులకు మాత్రమే ఇంత పంట వస్తుంది సార్. ఇప్పుడు ఈతలు పక్కన అవతలుంది కదా సార్, అది మొన్న కటింగ్ అయిపోయింది సార్. 40 క్వింటాలు వచ్చింది సార్ ఎకరా. రెండో కటింగ్ ఫస్ట్ కటింగ్ 10 క్వింటాలు వచ్చింది. రెండో కటింగ్ 40 క్వింటాలు వచ్చింది ఎకరా. ఇప్పుడు ధర బాగుంది. 45 ఇది ఈ వెరైటీ 45, అది 40. క్వింటాల్ 4,000. ఇది క్వింటాల్ 4,500. ఇది 140 క్వింటాల్. ఎప్పుడో ఒకసారి రైతు పంట మంచిగా పండి ధర ఉంటున్నట్టే తర్వాత 2 సంవత్సరాలు లేకపోయినా కానీ అడ్జస్ట్మెంట్ అవుతాయి. అవును సార్. ఈ పంట ఫస్ట్ ఈ వైభవం రావడానికి మొట్టమొదటిగా ముందు మీ ముందే సార్ పొన్నస్వామి. పంట దిగుబడి రావడానికి కెమికల్ ఏది వాడినా డెలిగేట్ వాడు, బెనివే వాడు, వాడు, ఆక్టా వాడు, ఏదని వాడు అసలు కంట్రోల్ నాటినామంటే ఈ సంవత్సరం మీద నాటకూడదానికి ఈ చెట్టు పోలుగా పొన్నసంబంధేటికి ముడత మాత్రం కంప్లీట్ క్లియర్ అయిపోతుంది సార్. పై ముడత మాత్రం ఈ అబ్బాయి పోయిన సంవత్సరము 2 సార్లు కెమికల్ వాడినాడు సార్. మనము బాగా పరిచయం అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చినాము. ఒకటే రౌండ్ వాడిన తర్వాత మీ పేరు తలుచుకొని రోజు ఉండదు ఈ అబ్బాయి. అసలు ఎలా కనిపెట్టుతున్నారో ఏం కథనో, ఇన్ని రోజులు మనం లాస్ అవుతున్నామన్నా కెమికల్ వాడి. చాలా సార్ అసలు భారీలా సార్ కెమికల్ వాడి ఎట్లా పట్టుకొచ్చినావు? ఇప్పుడు మందులు ఏది కొట్టినా కెమికల్ 15,000 2,000 లేవు, తక్కువ లేవు.
ఏది ఏదన్నా ఏదైనా వాడు. అది ఎకరాకి 4 మందులు కలిపా లేదు ఒక్కటే గ్రోత్ మందు డెలిగేట్ బెనివి అంటారు ఒకటే సార్ అది కెమికల్. దాంతో పాటు బలము మీరు సరే, అది ఏం రేటు ఉంటది? అవి 1900 1900 లేదు ఇప్పుడు 2200 అన్న మనం డిమాండ్ 2000 సరే 1900 పెట్టుకోమే. 1900 అంటే ఒకటే మందు. ఒకటే మందు ఎకరా డోసు. దాంట్లో ఓన్లీ బింగి కోటే సార్, అది ముడతలు కోటే. మళ్ళీ ఫ్లవర్ సెట్టింగ్ సెట్టింగ్ లేదు, పూత పురుగుకు లేదు, ఏమి ఉండదు. ఓన్లీ బింగికి సంబంధించింది ఒకటే. మళ్ళా దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ 2 రోజులకి గ్రోత్ బలం అంటాడు. మళ్ళీ ఒక 1500కి 2000 మరి మళ్ళీ ఏమంటాడు ఫ్లవరింగ్ ఏదైనా ప్లాన్ ఫిక్స్ అది అని చెప్తాడు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెప్పారు కదా సార్. పొన్నసం మన స్టేట్మెంట్ వచ్చింది ఒకటి చూసిన న్యూస్ లోనా. ఇంకా శాస్త్రవేత్తలు చెప్పాడు పొన్నసం తప్ప ఏ మందులకి మిరపకాయ చెట్లు పని చేయవని. మన మందులు వాడుతున్న వాళ్ళ ప్రతి ఒక్క క్వాలిటీ సరుకు కింద పెట్టి అనమట్లేదు సార్. డైరెక్ట్ లారీ పోతే డైరెక్ట్ షిఫ్ట్ అయిపోతుంది. నా పేరు నీలా అని పడుతుంది, పేరు రాసి పంపిస్తారు. వీళ్ళు రవి అని పంపిస్తారు సార్. ఇంకో అబ్బాయి చేసి రవి అని పంపిస్తాడు. మనం వాడే మందులు వాళ్ళు మాత్రం ఇంకా మార్కెటింగ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సరుకు వస్తుందంటే రాండి కొనండి అనే పని లేదు సార్. నీలా అంటే నాకు డైరెక్ట్ కస్టమరే ఫోన్ చేస్తారు సార్, మీరు ఎప్పుడు పెడుతున్నారు కట్టి వాళ్ళు అడిగినారు సార్. మళ్ళీ ఏ మందులు వాడుతున్నారు మీరు. ఇంకోటి మనం అమ్మే కూడా ఒక 2 రోజులు 3 రోజులు స్టోరేజ్ ఉంటున్నాయండి మీరు వాడే మందులు, వేరే కెమికల్ ఉండట్లేదని వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు సార్. మనకి వాడితే మందులే ఫిక్స్ అయినారు ఈ సంవత్సరం. అందరూ అట్లా ఉంటే రైతులు బాగుపడిపోతారు. కానీ కొందరు ఫస్ట్ టైం మేము వాడుతున్నప్పుడు ఒక సంవత్సరం చూసిరే ఆటోమేటిక్ వాళ్ళే తెస్తున్నారు, వాళ్ళే వస్తారు మా టైం 1 year తీసుకున్నారు. మోసపోయినాం సార్. కూడా మోసపోయి ఒక 3 సంవత్సరాల నుంచి మీ పుణ్యమని ఏదో పంట పండించుకుంటున్నాము, బాగుపడినాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషము. అయినా ఈ దిగుబడి ఎప్పుడు వస్తుంది సార్? ఈ కాపు అసలు ఏందన్నారు కాపు చివరి వరకు ఈ కాపు అయితే మేము ఎప్పుడు చూడలేదు. నెంబర్ 1 సార్. ఇది ఇంకా వాతావరణం అనుకూలిస్తుంది, కొద్ది మందులు రిజల్ట్. అంటే ఇంకోటి సార్, వాతావరణం చెప్తున్నాం కరెక్ట్. కొన్ని చెట్లు ఫెయిల్ అయినాయి ఉన్నాయి, చెప్తారు మీ ఎట్లున్నాయి పొలాలు అంటే మాకు బాగున్నాయి అంటే మాకు కొద్దిగా దెబ్బతిన్నాయండి, సరిగా లేవు. పైరు కూడా ఇట్లా సాలు మూసుకుంటుంటే లాస్ట్ దాకా కూడా. ఇప్పుడు ఇంకా ఇది 2వ కట్ ఇంకా ఆల్రెడీ మూసుకుంటారు. ఇప్పుడు మీ మందులకు తొందరగా వస్తుంది. 55 రోజులు కటింగ్ వస్తుంది. నేను 54 రోజులకే పెట్టిన ఫస్ట్ కటింగ్. 53-54 రోజులు కటింగ్. 26-27 నాటింటే 55 రూపాయలు అమ్మినారు సార్ కేజీ. మనకి ఈ 2 కటింగ్లోనే పెట్టుబడి వచ్చేసి మనకి బెనిఫిట్ వెళ్ళిపోతున్నాం సార్. ఇంకా న్యూట్రిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. ఇంకా మిగతా అయితే ఏదో ప్రాబ్లం లేదు. అదే అది న్యూట్రిన్ కాదు, అది తెగిలే అంటారు. ఇప్పుడు నేను మొదట్లో చూపించిన కదా, అది ఆ తెగులే వస్తాయి, అది క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు లేకపోతే ఆ చెట్టు మొత్తం కింద దాకా వెళ్ళిపోయారు సార్. మనం కొడుతున్నందుకు కాటుకుంది సార్, లేకుంటే అదే అంటున్నా. నేను అనేది ఏంటంటే మందు కంట్రోల్ కాలేదంటే ఎగురు రాదు, చెట్లు మొత్తం రాలిపోతాయి, అక్కడికే స్టాప్ అయిపోయి డౌన్ అయిపోతుంది. వేరే చెట్టుకు రాదనమాట, వేరే చెట్టుకు రాదు. ప్లస్ అక్కడ నుంచి ఎగురులు వస్తున్నాయి.
తిప్పుకుంటాయి. తిప్పుటే సార్ రీల్స్ వస్తున్నాయి సార్ పైన. సరే అది మనం బొట్టన్ ఎప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఆ చెట్టుకి ఎగురు వచ్చినాయి అంటే మాత్రం కంట్రోల్ అయినట్టుగానే ఆ ఆకులు పక్కన చెట్టుకి రాలేదు మనకి. ఈ రోజు ఈ చెట్టు కూడా ఉంది సార్ ఇక్కడ. 2 రోజులు ఇక్కడ చూడండి సార్. అదే కొత్త ఎగురు వచ్చినాయంటే మీరు కొట్టినారు, కంట్రోల్ అయింది. కొత్త ఎగురు రాలేదనుకో ఇక కంట్రోల్ కానట్టుగా. అందులో ఇది స్పీడ్ గా వచ్చేస్తారు, వేరే చెట్టుకి కూడా తొందరగా వచ్చేస్తాయి. ఇది తొందరగా వస్తాయి. మనకి గ్రోత్ వచ్చిందంటే అయినట్లే సార్ అది. గ్రోత్ ఏమి వస్తున్నాయి సార్, నిలబడటం లేదు, గ్రోత్ వస్తుంది. గ్రోత్ ఎగురు వచ్చినాయి కదా. ఏంటంటే 15 రోజులు వెనక పడితే ఒక్కటి డౌన్ అవుతుంది. ఈ చెట్టు ఇది వచ్చి కాప్ సెట్టింగ్ 15 రోజులు డిఫరెంట్ వస్తుంది సార్. చెట్టు చిన్న మంచిగా ఎగురు వస్తున్నాయి. కాయ ఎక్కువ సార్ ఇది. మంచి ఎగురు వస్తుంది. కాయ చాలా ఎక్కువ సార్. అదే అంటున్నా కదా, రేట్ ఎక్కువ. కాయ ఎక్కువ వచ్చేటప్పుడు ఏంది పోతగుళ్ళు గుంజుకుంటాయి కదా. ఈ చెట్టుకు ఉన్న స్టామినా కంటే ఎక్కువ వచ్చి రసమంతా గుంజేస్తుంది సార్. మనం పెట్టుబడి పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. మనం రైతులకు మేలు చేయాలని ఒకటి డిసైడ్ అయిపోయాను. అవును సార్. ఇప్పుడు మనం ఆడ రైతులకి ట్రైనింగ్ స్కూల్ పిల్లల నుంచి నేర్పుతామని ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ చేయబోతుంది. ఇన్స్టిట్యూట్ పెట్టినారు 18వ తారీఖు. ఓకే సార్. దాంట్లో కూడా మనం మిరప పెట్టాలి, అన్ని మొక్కలు పెట్టాలి. పెట్టి ఎంత దిగుబడి వస్తుంది, ఏంది ఏమి, ఇవన్నీ పిల్లలకి నేర్పాలి కదా. కంపల్సరీ సార్, నేర్పండి సార్. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ వాడి దున్నదలవాలి, ట్రాక్టర్ రిపేర్ చేయదలవాలి. మోటార్ ఉంది, మోటార్ రిపేర్ అవుతుంది, మోటార్ నడుపుకోవాలి, దాన్ని రిపేర్ చేసుకోవాలి, స్టార్టర్ రిపేర్ చేసుకోవాలి. వ్యవసాయం సంబంధించిన దాన్ని కంప్లీట్గా పెడుతున్నాం. మీ మందులు లేకపోతే మేము వ్యవసాయం చేయలేం. నిజంగా బి ఫ్రాంక్ ఒకటే మాట అది. ఇప్పుడు నా బాధ మీరు చెయ్యండి అంటే అలాగా సార్, మీరు ఇచ్చిన గైడెన్స్ కూడా సార్, మీరు ఇప్పుడు అంటున్నారు కదా, మీ మందులతో పాటు మీరు ఇచ్చిన గైడెన్స్ కూడా మాకు బాగా అనుభవం ఉంది. అనుభవం అనేది కాదు, వచ్చి చూడలేదంటే ఏమైందని తెలియదు కదా. నువ్వు ఫోటోలు పంపిస్తావు, దేనికి అయిందని తెలియదు. ఇప్పుడు ఇక్కడ రాబోయి సరే ఇది తెగులు మందు కొట్టుకున్న తర్వాత ఎగురులు వస్తుంది, ఇది తెగులుకి సంబంధించిన ఇది. వీళ్ళైతే సెకండ్ థింకింగ్ మనం కాయలు ఎక్కువ కాసిన వల్ల పోషక విలువలు తక్కువ అవుతాయి. ఈ రెండింటికి సరి చేసుకున్నామంటే అయిపోయినట్టుగానే కదా. మనం వచ్చిన దాన్ని వెంటనే సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది సార్. కొద్దిగా స్లో అయిందంటే ఒక కటింగ్ డౌన్ అయిపోతుంది. డౌన్ అవుతుంది. ఏం చేయాలంటే తెగులు మంది అంతా పూతగాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా 10 రోజులు 15 రోజులు ఇట్లా ప్రాబ్లం వస్తున్నాయంటే 10 రోజులు వాడుకోండి, లేకపోతే 15 రోజులు వాడుకోండి. అట్లా మనం మందు 8 రోజులు ఒకసారి కొడుతున్నారు కదా, కంపల్సరీ 2 రోజులు అయిన తర్వాత ఏమైనా వర్షం పడుతుంటే ఆ రోజు డిలే సరే. ఎటనో వాడి మీరు రైతులు బాగుంటే చాలు. మాకు రైతు బాగుండాలా, రైతులు పండించే పంట తినేవాడు కూడా బాగుండాలా. ఆయిల్ వాడుకున్నారంటే మాత్రం మనిషి కొవ్వు పెట్టినట్టుగా చెట్టు కొవ్వు మొక్కలో కూడా కాయ టేస్ట్ వచ్చేది, బలం కదా. 10 సంవత్సరం మొదటి కోత 18 బస్తాలు అయ్యేది, 60 బస్తాలు అవుతుంది. రెండోది నేను ముందు నుంచి చూసి వచ్చిన దాంట్లో ఈ ఆయిల్ వాడిన వాళ్ళకి మొదటి సంవత్సరం ఒక రకంగా ఉంటున్నది, మిగిలిన వాళ్ళకన్నా మనది ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం ఏనండి 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం అట్లా పోయేటప్పుడు భూమి అది ఏమైతుందో ఏందో నాకు తెలియదు, కానీ దిగుబడులు మాత్రం పెరుగుతుంది. దిగుబడి పెరుగుతుంది. ఇది నేను ఆయిల్ వాడబట్టి మాకు భూమి నెక్స్ట్ పంటకి పెట్టుబడి తక్కువైనా పంట ఎక్కువ వస్తుంది సార్. మేము చూస్తున్నాము, మేము కూడా దీని ముందు వ్యవసాయం చేసుకునేటప్పుడు అదే గ్రహించుకున్నా. వేరే వాళ్ళకు కూడా కంటిన్యూ మనం ఇచ్చాం కదా, వాళ్ళ పంటలు సంవత్సరం పెరుగుతూనే దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరుగుతూనే ఉంది. కొట్టే మందులు కూడా తక్కువ అవుతున్నాయి. మందులు తక్కువ అవుతుంది, దిగుబడి మందులు తగ్గుతున్నాయి, కొట్టే మందులు తగ్గుతున్నాయి సార్. నేను చెప్పవచ్చేది ఏంటంటే పెట్టే మందులు కూడా బాగా పెట్టండి, ఇంకా 2 దిగుబడులు పెరగండి. కొట్టే మందుల్లోనే బలం దండి ఉంది సార్. బాగుండయి. రేపు నెల బూడి తెగులు వస్తుంది సార్. బూడి తెగులు కూడా కంట్రోల్ అవుతాయి. బూడి తెగులు వస్తాయి. వినోదమే కంట్రోల్ అవుతుంది. తెగులు సంబంధించిన అన్ని కంట్రోల్ అవుతాయి. వినోదం వస్తానండి.
న్యూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.